శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఏప్రిల్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు మేషరాశి వాళ్లకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. మేషరాశి వారికి వార ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశి విద్యార్థుల గురించి పరిశీలిస్తే వీరికి విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే వాటిని ఈ సమయంలో అధిగమించగలుగుతారు. ఈ రాశి విద్యార్థులు తోటి విద్యార్థుల కంటే కూడా ముందు వరుసలో ఉంటారు. చదువుల పట్ల వీరికి ఆసక్తి అనేది అధికంగా పెరుగుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షలలో పాల్గొని చక్కటి ర్యాంకు సాధించాలి అనే తపన పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు విదేశాలలో వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక ఈ రాశి ఉద్యోగుల గురించి చూసినట్లయితే ఇది వరకు మీరు ఏవైతే కష్టాలు ఇబ్బందులు పడ్డారో వాటికి చక్కటి ప్రతిఫలం అనేది ఈ సమయంలో మీరు పొందుతారు. ఏదైతే ప్రమోషన్ కోసం మీరు ఇంతవరకు హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఈ రాశి వాళ్లకు ప్రమోషన్ల ప్రస్తావన వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి చేసేటటువంటి పనులు సమయానికే పూర్తి అవుతాయి. పెండింగ్ పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే అనుకోని విధంగా వీరికి ఆదాయ మార్గం అనేది కనబడుతూ ఉంది. కాకపోతే ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. వీరు ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయండి. డబ్బులను చక్కటి ప్రణాళికతో ఖర్చు చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కొత్తగా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటారు. ఇక ఈ రాశి వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తమ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే పనులను కూడా ఈ సమయంలో మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చిన్న పనిని పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ మిత్రులు శ్రేయోభిలాషులు మీకు సహాయం కూడా చేస్తారు. వారు మీకు సహాయం చేయడం ద్వారా మీ పనులు అనేవి సకాలంలో పూర్తి అవుతాయి. ఇక ఈ రాశి వారికి ఒక సందర్భంలో ఉద్యోగ విషయంలో మీకు తెలియనటువంటి భయానికి గురి అవుతారు. కాబట్టి సమయాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా మిమ్మల్ని మీరు మీ వృత్తి ఉద్యోగాలలో నిపుణులుగా ఎలాంటి శ్రమకైనా ఓర్చుకొని పని చేసేవారిగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఇక ఈ రాశి వారు మీ యొక్క కుటుంబంతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు జరుపుతారు. వీటి వలన మీ బంధాలు బాగా గట్టిపడతాయి. అలాగే కుటుంబ సంతోషం కూడా ఈ సమయంలో బాగా పెరుగుతుంది. అలాగే దగ్గర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. దీనివలన మీకు కొంచెం మానసిక ఉల్లాసం అనేది పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారంలో విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వీరికి మీరు పెట్టే అప్లికేషన్స్ కానీ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ కొంచెం అడుగులు ముందుకు పడతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులనైనా కూడా మీరు అధిగమించగలుగుతారు. ఇక భార్యాభర్తలు ఇప్పటి వరకు వారికి ఏమైనా సమస్యలు మనస్పర్ధాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి ఈ రాశి వ్యక్తులు ఈ వారంలో మీ సమస్యలు కూడా ఒక్కొక్కరికి వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే కనుక వీరికి చర్మ సంబంధిత సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక వీరు ఈ వారంలో తమ మిత్రులు బంధువులతో కలిసి చక్కగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశం కనబడుతూ ఉంది. వీరికి మానసిక దృఢత్వం కోసం, శారీరక పౌష్ఠం కోసం మీరు చక్కటి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చేయండి. ఈ రాశి వారు ఈ వారంలో మీకు ఉండే ఇబ్బందులు అధిగమించి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా
వీరికి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. వీరు చేసే పనులలో ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మీ పనులు విజయవంతం అవుతాయి. ఈ రాశివారు వారాంతంలో శనిదేవుడిని దర్శించుకుని స్వామికి నల్ల నువ్వులు తైలం సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుకోండి. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.